ఈ ఏఐ వచ్చేసింది, దానివల్ల ఇంకా కోడింగ్ అవసరం లేదు, డెవలపర్స్ అవసరం లేదు అనే మాట మనం 2023 నుండి వింటూనే ఉన్నాం. కానీ నిజానికి 2026లో యాజ్ ఆన్ డేట్ అసలు గ్రౌండ్ రియాలిటీ ఏంటి? సో ఏఐ ఇంజనీర్ బెటరా లేకపోతే ఫుల్ స్టాక్ డెవలపర్ బెటరా? సో ఎవరి యొక్క కెరియర్ ఎలా ఉంటుంది? సో ఏది చూజ్ చేసుకుంటే బెటర్ అనేది మనం చాలా క్లియర్గా ఈ వీడియోలో మాట్లాడదాం ఫ్రెండ్స్. ఫస్ట్ అసలు ఏఐ ఇంజనీర్స్ అంటే ఎవరు అని చెప్పి మనం మాట్లాడితే, సో ఎవరైతే ఈ మనం చాట్ బాట్స్ కానీ లేకపోతే రికమెండేషన్ సిస్టమ్స్ కానీ లేకపోతే ఆటోమేటెడ్ ఏఐ ఏజెంట్స్ కానీ చూస్తూ ఉంటామో, వీటికి ఏవైతే కోర్ మెషిన్ లెర్నింగ్ మోడల్స్ కావాలి కదా, ఈ మెషిన్ లెర్నింగ్ మోడల్స్ని అంటే మెయిన్ సిస్టమ్ యొక్క బ్రెయిన్ని హ్యాండిల్ చేసే వాళ్ళే ఈ ఏఐ ఇంజనీర్స్ అని చెప్పి చెప్పవచ్చు. వీళ్ళ పని ఏంటంటే కేవలం ఏపీఐస్ యూజ్ చేసుకోవడం మాత్రమే కాదు, వాళ్ళ యొక్క కంపెనీ డేటా ఏదైతే ఉంటుందో ఆ కంపెనీ డేటాని సో ఈ ఓపెన్ సోర్స్ మోడల్స్ ఏవైతే ఉంటాయో ఈ మోడల్స్తో ఫైన్ ట్యూన్ చేయడం అనేది వీళ్ళ యొక్క మెయిన్ వర్క్ అన్నమాట. దాంట్లో భాగంగా వీళ్ళు పైథాన్ ప్రోగ్రామింగ్, అలాగే సో ఏదైతే పైటార్చ్ కానీ లేకపోతే టెన్సర్ఫ్లో కానీ, అలాగే వెక్టర్ డేటాబేసెస్, ఎంఎల్ఆప్స్, లాంగ్చాన్, అలాగే ఆర్ఏజీ పైప్ లైన్స్, ఇవన్నీ కూడా వీళ్ళ టెక్ స్టాక్ అండర్లో ఉంటాయన్నమాట. అలాగే వీళ్ళకి లిటిల్ మ్యాథమెటికల్ నాలెడ్జ్ కూడా అవసరం పడుతుంది, లీనియర్ ఆల్జీబ్రా, స్టాటిస్టిక్స్, ఇవన్నీ కూడా అవసరం పడతాయి అన్నమాట. ఓకే, సో ఇవన్నీ తెలుసుకునే వాళ్ళే ఏఐ ఇంజనీర్ అవుతారు. ఎవరికైతే మ్యాథమెటిక్స్ ఇంట్రెస్ట్ ఉండి ఎనలిటిక్స్ వీటి మీద ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళకి ఈ ఫీల్డ్ అనేది చాలా బాగుంటుంది. ఇక ఎవరైతే ఫుల్ స్టాక్ డెవలపర్ గురించి చూస్తూ ఉన్నారో, ఫుల్ స్టాక్ డెవలపర్స్కి అస్సలు డిమాండ్ అనేది తగ్గలేదు. సో ఫుల్ స్టాక్ డెవలపర్స్కి స్టిల్ ఇంకా చెప్పాలంటే నిజంగా డిమాండ్ అనేది చాలా పెరిగిందనమాట. ఓకే, సో ఇన్నాళ్ళు ఓన్లీ ఫ్రంట్ ఎండ్ డెవలపర్, ఓన్లీ బ్యాక్ ఎండ్ డెవలపర్, ఇంకా అవన్నీ తగ్గిపోతాయి. సో మెయిన్ మనకి స్టార్ట్ అయ్యేది ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ నుండే స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఫుల్ స్టాక్ డెవలపర్స్ కావాలి, ప్రతి కంపెనీకి యాప్స్ బిల్డ్ చేసే వాళ్ళు కావాలి. కాకపోతే వీళ్ళ యొక్క జాబ్ నేచర్ మాత్రం మారిపోబోతుంది అనమాట. వీళ్ళు ఏంటంటే సో వీళ్ళ యొక్క స్టెప్ బై స్టెప్ ఏదైతే వీళ్ళ వర్క్ ఫ్లో ఉంటుందో ప్రతి స్టేజ్లో కూడా వీళ్ళు ఏఐ టూల్స్ యూజ్ చేసుకుంటూ వాళ్ళ యొక్క ప్రొడక్టివిటీ పెంచుకుంటూ ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి వీళ్ళ వర్క్లో ఎవరైతే ఏఐ టూల్స్ని ఇంటిగ్రేట్ చేయడం నేర్చుకుంటారో వాళ్ళకి చాలా చాలా డిమాండ్ అనేది ఉండబోతోంది అనమాట. వీళ్ళ యొక్క కోర్ వర్క్ ఏ విధంగా ఉండబోతోంది అంటే వీళ్ళు కంప్లీట్ ఆర్కిటెక్చర్ డిజైన్ చేసుకోవడం, సో దాని యొక్క ప్రతి స్టెప్లో కూడా ఏఐ టూల్స్ యూజ్ చేసుకోవడం, అది ఇచ్చినటువంటి అవుట్పుట్ని వెరిఫై చేయడం, సో దాన్ని ఫ్రంట్ ఎండ్తో కనెక్ట్ చేసుకోవడం, సో ఇలా ప్రతి మాడ్యూల్ని కనెక్ట్ చేస్తూ ఓవరాల్ ప్రాజెక్ట్ని బిల్డ్ చేయడం, అలాగే ఏపీఐస్ డెవలప్ చేయడం, ఇదంతా కూడా వీళ్ళ బాధ్యతల్లో ఉంటుందన్నమాట. వీళ్ళ టెక్ స్టాక్ ఎలా ఉంటుంది? వీళ్ళు ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ నేర్చుకోవాలి, డేటాబేస్ నేర్చుకోవాలి, బ్యాక్ ఎండ్ టెక్నాలజీస్ నేర్చుకోవాలి, గిట్ హబ్ నేర్చుకోవాలి, అలాగే ఏదైతే డిప్లాయ్మెంట్ కోసం ఒక క్లౌడ్ టెక్నాలజీ నేర్చుకొని డిప్లాయ్మెంట్ ఎలా చేయాలో ఆ స్కిల్స్ ఉండాలి, ఏపీఐస్ జనరేట్ చేయగలగాలి. అలాగే ఈ ప్రతి స్టెప్లో కూడా ఏఐ టూల్స్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తే వాళ్ళ ప్రొడక్టివిటీ పెరుగుతుందో అది బాగా తెలుసుకొని ఉండాలన్నమాట. సో అది బై ప్రాక్టీస్ ఆటోమేటిక్గా వస్తుంది, దాని గురించి వరి అవ్వద్దు. ఫస్ట్ అయితే టెక్నికల్ నాలెడ్జ్ బాగా గెయిన్ చేసుకోండి అని చెప్పి అయితే నేను చెప్తాను. ఈ రెండిట్లో ఏది బెటరు, ఎవరు ఏది చూజ్ చేసుకోవాలి అని అంటే, సో ఎవరికైతే ఛాలెంజింగ్ కెరియర్స్ కావాలో, ఓకే, సో ఎప్పుడు నిత్యం అప్డేట్ అవుతాను, నాకు ఛాలెంజింగ్ కెరియర్ కావాలి, హై ప్యాకేజెస్ కావాలి అని చెప్పి చూస్తూ ఉంటారో అలాంటి వాళ్ళకి మ్యాథమెటిక్స్ కూడా స్ట్రాంగ్గా ఇంట్రెస్ట్ ఉండాలి. అలాగే సో ఎప్పటికప్పుడు ఇంకా వీటికి ఈ ఏఐ రిలేటెడ్ ఏదైతే మోడల్స్ ఉంటాయో అవి న్యూ మోడల్స్ వస్తూనే ఉంటాయి, దానికి తగ్గట్టుగా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూనే ఉండాలి. చాలా ఫాస్ట్గా డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి కాబట్టి అంతే ఫాస్ట్గా న్యూ టెక్నాలజీస్ నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉండాలి. సో వీటన్నిటికీ రెడీగా ఉంటే మీరు ఏఐ ఇంజనీర్ కెరియర్కి వెళ్ళండి. సో లేదు అనుకున్నప్పుడు ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ ఈజ్ ద బెస్ట్ చాయిస్ అని చెప్పి చెప్తాను నేను. ఓకే, ఎందుకంటే మనకి ఈ ఏఐ ఇంజనీర్స్ అవసరమయ్యే కంపెనీస్ కంటే కూడా ఫుల్ స్టాక్ డెవలపర్స్ అవసరమయ్యే కంపెనీసే ఫ్యూచర్లో చాలా ఎక్కువ పెరుగుతాయి. అయితే ఏంటంటే వీళ్ళకి వాళ్ళ యొక్క వర్క్లో
ఏఐ టూల్స్ ఎట్లా ఇంటిగ్రేట్ చేయాలో మస్ట్ అండ్ షుడ్గా తెలియాలి. సో అదైతే ఫ్యూచర్లో కంపల్సరీగా మీరు నేర్చుకోండి. ఓకే, సో అలా నేర్చుకోగలిగితే మీకు ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ ఈజ్ ద బెస్ట్ చాయిస్ అని చెప్పి చెప్తాను. సో ఫ్రెషర్స్ విషయంలో ఏఐ ఇంజనీర్ వర్సెస్ ఫుల్ స్టాక్ డెవలపర్ ఈ రెండిట్లో ఏది చూజ్ చేసుకోమంటారు అంటే ఫ్రెషర్స్ వరకు నేను ఖచ్చితంగా ఫుల్ స్టాక్ డెవలప్మెంట్నే చూజ్ చేసుకోమని చెప్తాను. ఓకే, ఇక ఎవరైతే ఇంకా ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ ఉన్నారో మీకు 2 చాయిసెస్ ఉంటాయి. మీకు నిజంగా మ్యాథమెటిక్స్ ఇంట్రెస్ట్ ఉండి మీరు ఫాస్ట్ లెర్నర్ అయితే సో ఎప్పటికప్పుడు టెక్నాలజీ అప్డేట్స్కి దానికి తగ్గట్టుగా మీరు అప్గ్రేడ్ అవ్వగలరు, అది మీకు ఇంట్రెస్ట్ మీ ప్యాషన్ అనుకుంటే మీరు ఏఐ ఇంజనీర్గా మీరు వెళ్ళండి. లేదు అంటే ఫుల్ స్టాక్ డెవలపర్గా కంటిన్యూ అవుతూ మీ యొక్క ఏఐ టూల్స్ ఇంటిగ్రేషన్ స్కిల్స్ని పెంచుకుంటూ ముందుకి వెళ్ళండి. సో రెండిటికి కెరియర్ బాగుంటుంది. కాకపోతే సో మనకి ఏఐ ఇంజనీర్ కన్నా ఫుల్ స్టాక్ డెవలపర్కే ఎక్కువ ఆపర్చునిటీస్ యాజ్ ఆన్ డేట్ ఉన్నాయన్నమాట. ఓకే, రాను రాను ఇంకా ఏఐ అనేది ఒక నార్మల్ థింగ్ అయిపోతుంది ఫ్యూచర్లో. ఓకే, సో ఒకప్పుడు మనకి గూగుల్ సెర్చ్ అంటే అదొక సపరేట్ పేజ్ google.in ఓపెన్ చేసి ఆ సెర్చ్ బార్లో మనం ఏదైనా సెర్చ్ చేసేవాళ్ళం. ఈ రోజుల్లో గూగుల్ సెర్చ్ అంటే కామన్ థింగ్. ఒక బ్రౌజర్లో ఒక మూల ఒక చిన్న ఒక టూల్ లాగా ఒక ట్యాబ్ లాగా దాన్ని ఇచ్చేస్తూ ఉన్నారు, దాన్ని మనం యూజ్ చేస్తున్నాం అంటే నార్మల్ అయిపోయింది. అలాగే ఇంకా ఏఐ కూడా ఫ్యూచర్లో నార్మల్ అయిపోతుంది. సో ఇంకా ఎవరైతే ఫుల్ స్టాక్ డెవలపర్సు లేకపోతే డెవాప్స్ ఇంజనీర్సు సో ఎవరినైనా తీసుకోండి, వాళ్ళ వర్క్లో భాగంగా ఏఐ టూల్ని యూజ్ చేసుకుంటారు తప్పితే సో ఏఐ అనేది ఒక స్పెషల్ థింగ్ లాగా కనబడకపోవచ్చు ఫ్యూచర్లో, ఇది ఒక నార్మల్ అయిపోవచ్చు. ఓకే, సో ఇప్పుడు ఏదైతే ఇది కొత్త టెక్నాలజీ కాబట్టి దీన్ని బాగా హైలైట్ చేసి చూపిస్తూ ఉన్నారు, బట్ ఫ్యూచర్లో ఇది ఒక నార్మల్ అయిపోతుంది. ఈ రోజుల్లో మనం క్యాలిక్యులేటర్ ఎంత నార్మల్గా యూజ్ చేస్తున్నాం, మొబైల్ ఎంత నార్మల్గా యూజ్ చేస్తున్నామో ఏఐ కూడా అంతే నార్మల్ అయిపోతుంది ఫ్యూచర్లో. మీరు ఏం చేస్తారంటే మీరు ఫాస్ట్ లెర్నర్ అయ్యి మీకు మ్యాథమెటిక్స్ ఇంట్రెస్ట్ ఉండి ఎప్పటికప్పుడు మీరు టెక్నాలజీ అప్డేట్స్ని నేర్చుకునే ఇంట్రెస్ట్ ప్యాషన్ మీ దగ్గర ఉంది అంటే మీరు ఏఐ ఇంజనీర్ వైపు వెళ్ళండి, లేదు అంటే ఫుల్ స్టాక్ డెవలపర్ వైపే వెళ్ళండి అని చెప్పి చెప్తానన్నమాట. ఓకేనా అండి? సో మనం నెక్స్ట్ వీడియోలో మరొక టాపిక్తో కలుసుకుందాం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఏ వీడియో చేసినా మీ వరకు రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి.